పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు తెలంగాణలో ఏం పని? ప్రజెంట్ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. జనసేన కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. దానికి కాంగ్రెస్ నుంచి కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కన్ను పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా కొంతమంది తెలంగాణ నాయకుల దిష్టి అన్నాడు, ప్రజలది కాదు. తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇన్ఫాక్ట్ తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు ఆంధ్ర నాయకుల గురించి ఇంతకన్నా ఘోరంగా బూతులతో మాట్లాడారు. నాయకులు అన్న మాటలు ప్రజల మీద రుద్దొద్దని జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో. తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు 24 లక్షల చొప్పునిచ్చాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కు ₹1 కోటి ఇచ్చాడు. కరోనా టైంలో తెలంగాణకు 50 లక్షలు ఇచ్చాడు. ఈవెన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఖమ్మంలో వరదలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి మరి ₹1 కోటి చెక్కిచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా